నువ్వెవరివి అంటే శోధన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వు ఎవరివనంటే చేతగాని వాడివి. అందుకనే కీర్తనకారుడు భక్తుడు అద్భుతమైన మాట రాస్తున్నాడు. తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదువుతారా? 42వ కీర్తన 5వ వచనం. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణము కాదు, ప్రశ్నిస్తున్నాడు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, పడుచున్నావు, నుంచుము అనియు చేతులెత్తు హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా వైపు చూస్తూ వినండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? తానే తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? ఇదిగో మనకు సహాయం చేయవాడు ఉన్నాడు కదా అని చెప్పి కలవరపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడట తన ప్రాణముతో మాట్లాడుతున్న ఈ భక్తుడు అంటాడు, ఇదిగో దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయనను స్తుతించుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. కలవరం కలిగినప్పుడు, కృంగుదల కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు కలవరపడిపోతావా? దేవుని సహాయం కొరకు వెతుకుతావా? శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, రాలేదని కాదు. సేవకులకు వస్తుంది, సంఘానికి వస్తుంది, విశ్వాసులకు వస్తుంది. నేను అంటాను కలవరపడొద్దు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నీవు కలవరపడకుండా నా వైపు చూసి నీ ప్రాణంతో మాట్లాడు. ఎందుకు కృంగిపోతున్నావు అని మాట్లాడు. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు విదేశాల నుండి భారతదేశానికి వచ్చి దేవుడు తనకిచ్చిన దర్శనము చొప్పున ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింటింగ్ చేసి ఈ దేశమంతా కూడా అన్ని భాషల్లో చేసి ఇవ్వాలనే ఆలోచనతో, ఆ దర్శనంతో మన దేశంలో అడుగుపెట్టాడు. ఎప్పుడైతే ఒక కంపెనీ ప్రారంభించున్నాడో, ప్రింటింగ్ మిషన్ కంపెనీ ప్రారంభించున్నాడో, చక్కగా ప్రింటింగ్ అవుతుంది. ఇక రేపటి దినానికి ప్రింటింగ్ క్లోజ్ అవుతుంది అన్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఆ వార్త విని భార్య పిచ్చిదైపోయిందని ఇంకా భయంకరమైన సమస్యలు ఆయన వెంటాడుతున్నాయని, ఎందుకు ఈ ప్రింటింగ్ ప్రెస్, ఎందుకు ఈ భక్తుడు, నా ఊరేదో, నా దేశమేదో తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోయి బ్రతుకుదాం అని అనుకున్నాడా? నేను అంటాను, శ్రమ కలిగినప్పుడు కలవరపడలేదు. కలవరపడని ఆ వ్యక్తి భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఈ గ్రంథాన్ని ప్రింట్ చేయగలిగినాడు. అతను కలవరపడితే ఇది ఈరోజు మన చేతికి వచ్చేదా? నేను అంటాను, శోధన కలిగింది, శ్రమ కలిగిందని కలవరపడద్దు. నీవు కలవరపడిన రోజు నువ్వు ఏమీ చేయలేని చాతగాని వ్యక్తి అయిపోతావు. ఒకటి గుర్తు పెట్టుకోండి, నీకు సహాయం చేసేవాడు నరుడు కాదు కదా, నీ చేయి పట్టుకునేవాడు నరుడు కాదు కదా, నీకు చేయూతనిచ్చేవాడు నరుడు కాదు కదా, నీకు తోడై ఉంటానని చెప్పినవాడు నరుడు కాదు కదా. నీకు మాట ఇచ్చిన దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అని అంటాడు, నేను సహాయం చేస్తాను. శోధన కలిగినప్పుడు ఒకటి పాపము చేయొద్దు, శోధన కలిగినప్పుడు కలవరపడద్దు. ఎందుకో ఈ నెల చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. కొన్ని శోధనల గుండా మనం నడవబోతున్నాం, కొన్ని శ్రమల గుండా నడవబోతున్నాం. నేను అంటాను, మరి మీకు ప్రారంభమైందో లేదో తెలియదు, కానీ మాకైతే, మా కుటుంబానికి అయితే ప్రారంభమైంది. నిన్నట్టుండే ప్రారంభమైంది మాకు. నేను మధ్యాహ్నం నుండి ఎవరితో, ఏ మనిషితో, ఏ పెద్దలతో, ఏ సేవకుడితో ఎవరితో పంచుకోలేదు. నాకు మా పాస్టర్ గారికి ఇద్దరికీ తెలుసు. ఒకటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ శోధనను, ఈ శ్రమను భరించడానికి కృప దయచి. అదొక్కటే మనం అడగగలం. ఆ కృప ఒక్కటే భరించడానికి మనకు ఆ ఓపికను ఇస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నాకు అలా పడుకుంటే నిద్ర రావట్లేదు, అసలు నాకే రావట్లేదని పాస్టర్ని అడిగితే ఆమె అదే మాట్లాడుతుంది. ఆ వార్త విన్న దగ్గర నుండి మనసులో నెమ్మది లేదు, బాధగా ఉంది.
కానీ ఒకటే ఈ మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నెల కూడా దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చినాడో నాకు అర్థం కాలేదు. ఆ వాగ్దానం మీద చేతులు ఉంచినప్పుడు ప్రభు చెప్పినాడు, శోధన శ్రమ నీకు కలిగినప్పుడు కలవరపడద్దు. నువ్వు కలవరపడితే చేతగాని వాడు అవుతావు. ఈ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఏమంటే శంషాబాద్ పరిచర్యని కానీ, సీడిమెట్ల పరిచర్యలు కానీ, చిలకలగూడ పరిచర్యని కానీ నీవు ప్రారంభించినప్పుడు నీవు నథింగ్, నువ్వు అసలు ఏమీ లేవు నా ముందు. కానీ ఇదిగో ఈ రోజు నేను నిలబెట్టి నేను వాడుకుంటలేనా? ఎందరో వచ్చినాడు, ఎందరో వెళ్ళిపోయినారని కలవరపడద్దు. నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయినానంటే ఇదిగో మరొక సైన్యాన్ని నేను తీసుకొని రాబోతున్నా, మరొక గుంపును నేను ఇక్కడికి తీసుకొని రాబోతున్నా. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, చేతులతో హల్లెలూయా చెప్పండి. కలవరపడద్దు. ప్రభు చెప్తున్నాడు, ఆ శోధనకు ఆ శ్రమకు కలవరపడద్దు. ఏమండి, గొప్ప గొప్ప భక్తులను దేవుడు మన ముందు ఉంచినాడు కదా. ఏమంటే భారీ ఫిక్స్డ్ అయిపోయినా కంపెనీ, ఏమండి ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోయినా, కన్న కుమారుడు చనిపోయినా, ఒంటరి వాడు అయిపోయినా, దిక్కుమారిన స్థితిలో ఉన్న ఏమండి చేతగాని వ్యక్తిగా ఊరు వదిలి పారిపోలేదు. ఏ ఊరులో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఓడిపోయినాడో ఆ ఓడిన చోటనే దేవుడు అతన్ని గెలిపించడం ప్రారంభించినాడు. చేస్తాడా చేయడా? ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే కలవరపడద్దు. గట్టిగా చెప్పండి, ఏం పడకూడదట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకని మనము ఆ పాట ఒకటి పాడుకున్నాం. ఏమని పాడుకున్నాం? ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా. గట్టిగా పాడండి అందరూ కూడా ఒకసారి.